పెద్ద సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఈ సెంటెన్స్ నాకు రాదేమో అన్న కంగారులో మీరు మొత్తం స్పీచ్ మర్చిపోతున్నారా? సో ప్లీజ్ డోంట్ ఎవర్ డూ దిస్ మిస్టేక్. బిగ్ సెంటెన్స్ ని ఎప్పుడు స్టార్టింగ్ ఫేజెస్ లో ట్రై చేయకండి. బిగ్గర్ సెంటెన్సెస్ ని స్మాలర్ పీసెస్ ఆఫ్ సెంటెన్సెస్ లాగా స్టార్ట్ చేయడమే చాలా బెటర్. లైక్ యూ ప్రాక్టీస్ విత్ సింపుల్ సెంటెన్సెస్, దాన్ని స్ట్రక్చర్డ్ గా సింపుల్ సెంటెన్సెస్ లా మాట్లాడడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత ప్రాక్టీస్ తో పోను ఇఫ్ యూ సీరియస్లీ ఇంప్రూవ్ ఇన్ దట్, దెన్ యూ start trying with the bigger sentences or attested sentences. Please don't do this mistake of doing it in the early phase of your learning. మీరు ఇలా ఎర్లీగా నేర్చుకునే ఫేజ్లో ఉన్నప్పుడు ప్లీజ్ ఎవర్ డోంట్ డూ సచ్ మిస్టేక్స్. సో సింపుల్ ఇంగ్లీష్, సింపుల్ సెంటెన్స్ అండ్ సింపుల్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద స్టార్టింగ్ స్టేజ్. సో సింపుల్ వర్డ్స్, సో కాంప్లెక్స్గా మాట్లాడేస్తే, కాంప్లెక్స్ వర్డ్స్ యూస్ చేస్తే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారని ఎప్పుడూ అనుకోవద్దు. ఆడియన్స్ విల్ అట్రాక్ట్ టు ద సింప్లర్ వర్డ్స్, సింప్లర్ ఇంగ్లీష్ అండ్ క్లారిటీ అండ్ క్వైట్ స్లో ఫీల్. అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో ఆడియన్స్ ఎప్పుడు ఇలా మీరు ఫాస్ట్గా మాట్లాడేసి బిగ్గర్ వర్డ్స్ ని గనక వాడడం స్టార్ట్ చేస్తే ఆడియన్స్ ఈవెన్ విల్ ఫీల్ డిస్ట్రాక్టెడ్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఇంకా ప్రాక్టీస్ అవుతూ వెళ్తే యూ కెన్ స్టార్ట్ ఇంప్రూవైజింగ్ యువర్ ఇంగ్లీష్ సో మచ్ దట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్. సో ప్లీజ్ ఇలాంటి టిప్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. డూ ఫాలో ఫర్ సచ్ థింగ్స్ అండ్ డూ కమెంట్ మీ వాట్ ఆల్ యూ వాంట్, సో దట్ మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కూడా నాకు తెలుస్తుంది. అది మీకు హెల్ప్ఫుల్ అండ్ నాకు హెల్ప్ఫుల్. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ఇట్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ డూ కమెంట్ మీ వాట్ ఆల్ యూ రియలీ వాంట్. థ్యాంక్ యూ. బాయ్.